హలో, ఇక్కడ శివరామకృష్ణ ఇల్లు ఎక్కడ? శివరామకృష్ణ ఏ ఊరండి మందే? లండన్ లేండి. లండనా? శివరామకృష్ణ దగ్గర పాలేరు పని చేస్తా ఉంటాడే. ఆ కుర్రాడి పేరు సంతోష్. ఏమవుతాడండి మీకు? నా కొడుకు పాలేరు పని చేస్తున్నాడా? నీ కొడుక? ఊరి ఉండవయో, నీ సన్ను గురించి చాలా చెప్పాలి నీకు. ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరండి? ఈ అమ్మాయి. ఏంటలా చూస్తున్నావు? నువ్వు ఎరవేసి వలవేసి పట్టావే చిన్న చాపని. ఆ చిన్న చాపని కన్నా పెద్ద చాపని. గుడ్ల కొమ్మల ఏంటా చూపులా? నీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడిని పిలు. మా ఎవరు? నువ్వేనా శివరామకృష్ణ? నేనే. నేనెవరో తెలుసా? సంతోష్ ఫాదర్ని. మీ అబ్బాయి కోసం వచ్చారా? లేదయ్యా, నిన్ను చూసి ఎలా ఉన్నావో పలకరించేద్దామని వచ్చాను. చూసారా మీరెవరో తెలిసినా కనీసం మర్యాద కూడా చేయడం లేదు. మీలాంటి మర్యాద తెలియని మనుషులతో వచ్చి ఆయన మర్యాద పోగొట్టుకున్నాడు. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? అసలు మర్యాద అంటే ఏంటో తెలుసా నీకు? నా కొడుకుతో పాలేరు పని చేస్తున్నాడు. యు నో హూ ఇస్? లండన్ లో టాప్ 500 మిలియనర్స్ లో ఒక్కడి కొడుకు. అయితే ఏం చేయమంటారు? ఏం చేయక్కర్లేదు, జస్ట్ స్టే హియర్. నువ్వు చూస్తూ ఉండు, నా కొడుకుని నేను తీసుకెళ్తా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పిన వాడివి ఇన్నాళ్ళు వాళ్ళ అబ్బాయిని ఎందుకు నీ బంధువుల తోటలో దూడలా కట్టేసుకున్నావు? నోరు జారొద్దు. ఆ రోజు మీ గుమ్మం కాబట్టి తల దించుకొచ్చా. ఇది నా ఇల్లు, నా ఊరు. ఇక్కడ తేడాగా మాట్లాడితే శాల్తీలు లేచిపోతాయి. ఏంటి బెదిరిస్తున్నావు? ఏంటి ఆయన 1,00,000 రూపాయలు కాదనుకుంటే 10 నిమిషాల్లో పోలీసు వస్తారు. అరెస్ట్ చేస్తే జైల్లో చిప్పకూడదు తినాలి. నువ్వెవడికో డబ్బిస్తే వస్తారు, కానీ నేను తలుచుకుంటే మీరు నిలుచున్న చోటే చంపి పోతేగా. ఏంటి చంపేస్తావా? దా దా చంపు. కమాన్ కిల్ మీ. జంప్. ఏంట్రా ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇదేమిట్రా, మీ నాన్న నీకోసం లండన్ నుంచి వస్తే ఆయన పట్టుకుని ఎందుకు వచ్చావంటావు? అల్లుడు, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. నాకే ఇలా. ప్లీజ్ స్టాప్ ఇట్. బాబా, నా కొడుకుతో నేను మాట్లాడాలి. మీరు బయలుదేరండి. వాట్ ఇస్ దిస్ సంతోష్? ఐఎమ్ షాక్డ్. ఒక అమ్మాయి లవ్ కోసం నీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా? నో, ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపెన్. లండన్కి వెళ్ళిపోదాం పదా. సారీ డాడ్. సంతోష్, ఆర్ యూ క్రేజీ? నువ్వు లండన్లో ఏం చెప్పేవాడివి? నేను నీ డాడీని కాదు, ఫ్రెండ్ అనే కదా. am I not your close friend? క్లోజ్ ఫ్రెండ్ అయితే నా లవ్కి హెల్ప్ చేయాలి కదా డాడ్. అరే, వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డోంట్ బి షాక్డ్. ఏరా, నువ్వు వాళ్ళతో వెళ్ళలేదా? వాడు మీ ఓన్లీ సన్ అయితే నా ఓన్లీ ఫ్రెండ్ కదా అంకుల్.